వైసీపీ ఎవడు వాడు అనేది నేను మాట్లాడుతున్నా ఈ రోజున. ఏ నా కొడుకు మన సినిమా హిట్ అవుతుంది, ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది, సినిమా హిట్ అవుతుంది, కొన్ని ఘోరమైన లక్షలు కొన్ని కోట్లు సంపాదిస్తారు అని నేను గ్యారంటీ. మీరు క్వశ్చన్ లేని మాట్లాడతా. ప్రమోషన్ చేయడు ఇట్రా తమ్ముడు, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడు తమ్ముడు, నేను గ్యారంటీ. ఎందుకు చేస్తాడు? ఒక సెలబ్రిటీ చేస్తాడా? నేను మాట్లాడుతున్నా ఈ రోజున. ఎవడు చేసేది? ఎస్ ఎవడు చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఆయన సెలబ్రిటీ అబ్బా. అంటే నేను ఏమంటారంటే మంచి మాట అన్న, పవన్ కళ్యాణ్ మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ, మీరు ప్రమోట్ చేయకుండా మన సినిమా ఏంటో ఉంటుంది, నేను గ్యారంటీ. క్వశ్చన్ లేండి. ఇంకా పెద్ద పెద్ద ప్రభాస్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నమ్మ కూడా ప్రభాస్ అన్న. నేను అన్న అంటన్నా, నేను అన్ననే అంట. ఆయన ప్యాన్ ఇండియా ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారు మొగోడు ప్యాన్ ఇండియాలో. నేను అది కాదు అనేది. చిరంజీవి నేనేమంటానంటే ఇగో గదే వద్దు మనకు. ఇగో చిన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తమిళని పెడతారు పిల్లలు, తెలియక తమిళని పెడతారు. ఎవరికి వాడే మొగోడు అన్న. ఇప్పుడు పుష్ప ఉన్నది, వాడు మొగోడు. మీ పేరు? బేజవాడ కృష్ణ. ఓకే, ఇప్పుడు హరిహర వీరమల్లు 2 days రిలీజ్ అయితే కాబోతుంది. సో మరి బజ్ ఎలా ఉండబోతుంది అంటే ఒక తుఫాన్ని సృష్టిస్తుంది. మళ్ళీ మరొక గబ్బర్ సింగ్ అని అయితే నేను చెప్తా. అది అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ కానీ లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ రాలేదు. సో ఈసారి రావడానికి కారణం ఏమంటారు? రావడం ఏంటంటే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అవి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ముందుకి ఆయన ఒక కామన్ మ్యాన్గా ఒక టీషర్ట్ వేసుకొని, అందాగా రాలేదు, కోట్ వేసుకొని రాలేదు, ఆయన ఒక కామన్ మ్యాన్గా వచ్చి అసలు ఏంటి అన్న తెలుసుకోవడానికి ఆయన సినిమా ఆయనే ప్రమోషన్ చేసుకుంటున్నాడు. ఆయన తెలుసుకుంటే చిరంజీవి చేయొచ్చు, రామ్ చరణ్ చేయొచ్చు, పెద్ద పెద్ద యువకులు చేయొచ్చు. కానీ అదంతా కాకుండా ఆయన సినిమా ఆయనే ప్రమోషన్ చేసుకుంటున్నాడు అంటే ఒక్కటే మీకు చిన్న లాజిక్. తెర మీద ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన వస్తున్నాడు అంటే దానికి ముందే ఫ్యాన్స్కి నేను కనపడాలి అన్న ఒక మైండ్ సెట్తో ఆయన వచ్చాడు. అది అంటే ఇప్పుడు పుష్ప రికార్డ్స్ అనేది బ్రేక్ చేస్తుందా హరిహర వీరమల్లు? ఆల్రెడీ ప్రోమోతోనే బ్రేక్ అయ్యింది. ఓకేనా, ప్రోమోతోనే చేయదని చాలా మంది ఇలాగే సినిమా ఆపాలని కూడా ట్రై చేశారు. అయ్యిందా? సినిమా ఆపాలని అనుకున్నారు. అయ్యిందా? సినిమా ఆపాలనుకున్నారు. అయ్యిందా? థియేటర్ లో మేము బొమ్మ వేస్తున్నాం తమ్ముడు, మీ అందరికి తడిసిద్ది తమ్ముడు. ఇది పుష్ప 2 ఢీ కొట్టే మొగోన్ని, పుష్ప 2 ఢీ కొట్టే వన్ను మొగోడు ఉన్నాడు. 24 సినిమా రిలీజ్ అయిపోర్రా 24 రమ్మాను మొగోన్ని. అరే పవన్ కళ్యాణ్ అని మీ వ్యక్తి, ఓకే మంచి వ్యక్తి, పేద ప్రజలను ఆదుకుంటాడు, చేస్తాడు అని చేస్తాడు. ఎవరికి రాజకీయం పక్కన పుష్ప 2 ఢీ కొట్టే మొగోడు రమ్మాను తెలుగు ఇండస్ట్రీ రాడు భయ్యా. రాడు పేద ప్రజలారా. పుష్ప 2 మీడియాని మించ చేయకు. పేద ప్రజలారా, పుష్పను ముట్టుకునే మొగోని రమ్మాను. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మీసం ఉన్నదా, గిది ఇట్లా గీక్కొని బొచ్చు తీయాలి. పుష్ప రికార్డ్ అనేది ఎందుకు బ్రేక్ చేయరని మీరు అనుకుంటున్నారు? చెయ్యరక్క, ఏ మొగోడు రాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు. అరే కాసుకోరా భయ్, సినిమా ఆపాలని కూడా ఇలాగే అనుకున్నారు, డేట్లు మార్చారు. అయినా సరే బొమ్మ 24 పడుతుంది తెర మీద, ఆపారా? అల్లు అర్జున్ అరే భయ్ మళ్ళీ అల్లు అర్జున్ అంటూ నేను చెప్పేది నువ్వు మాట మార్చమాక. సినిమా ఆపాలనుకున్నారు, ఆపారా? ఆపలేరు. ఏం చేస్తా నీ బొచ్చు, ఏం చేస్తా? కెమెరా ఎవరు సరిపోడు, ఎవరు ఆపు కెమెరా, ఎవరు సరిపోడు. పుష్ప పవన్ కళ్యాణ్ సిగ్గులు శరాలు లక్షలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఆపే మొగరు రమ్మాను. అక్క దీనికి పెట్టు. అల్లు అర్జున్ ఎవరు ఆపుతాడు? అక్క
ఎవడు ఆపుతాడు? థ్యాంక్ యూ. అల్లు అర్జున్ ఆపే మొగోడు 2 తెలుగు రాష్ట్రంలో ఎవరు లేడు. కడిచేరు సో రిలీజ్ అయితే కాబోతుంది, మరి బజ్ ఎలా ఉండబోతుంది? బజ్ గిజ్ ఆ ప్రమోషన్ మా పవన్ కళ్యాణ్ అన్నని అడుక్కుంటేనేమో కాకబడితేనో ప్రమోషన్కి వచ్చిండు. అసలు పవన్ కళ్యాణ్ అన్నకి ఈ రికార్డ్స్ ఆ కలెక్షన్లు ఫస్ట్ రోజు హైక్ టికెట్ ఇవన్నీ అవసరం లేదు అక్క. గతంలో 10 ఫ్లాప్లు ఉన్నప్పుడే ఒకటి కూడా అంటే ఇట్లా కూడా జరగలేదు. ఫ్యాన్ బేస్ కానీ తనకుండే క్రేజ్ కానీ తనకుండే స్టార్డమ్ కానీ. ఇప్పుడు ప్రభుత్వం తన చేతిలో ఉంది, ఏది పట్టుకున్నా బంగారు అయిపోయింది. అంటే ఇదింత చూసుకుంటే 1 year నుంచి అట్లాంటిది ఖచ్చితంగా ఈ ఫిల్మ్ కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్స్ చూస్తారు ఫస్ట్ రోజు అయితే. ఎందుకంటే హరిహర వీరమల్లు ట్రైలర్కే రికార్డ్ గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చి పడేసాను కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిలిం అయితే మాత్రం భారీగా మ్యాసివ్ ఫస్ట్ డే ఓపెనింగ్ రికార్డ్స్ చూస్తాం. అంటే ఇప్పటి వరకు ఏ ప్రమోషన్కి ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేదు. సో రాలేనప్పటికీ అంత హైప్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. మరి ఇప్పుడు వచ్చారు కదా, సో ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా అంటే పవన్ అన్న సీరియస్ చెప్తున్నాక నాకు తెలిసినంత వరకు అంటే నాకు తెలిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అన్న అభిమానిగా ఉన్నాను. ఏ సినిమాకి కూడా ఇట్లా ప్రమోషన్ కానీ దాని తర్వాత ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అటెండ్ అయ్యి క్వశ్చన్లు అడిగి ఆన్సర్ అసలు లేదు. కానీ ఈ ఫిలింకి ఎందుకంటే ఆయనలో ఉండే ఒక మంచితనము, ఒక గొప్ప వ్యక్తి ఆ తనాన్ని చాట్ చెప్పిండు. ఏఆర్ మన రత్నం గారు 5 years నుంచి ఆ సినిమా కోసం కష్టపడిండు. ఎవరు నష్టపోకూడదు, తనకుండే కెపాసిటీ. ఇప్పుడు తనలో ఎంత మంచి వ్యక్తి ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వేరే హీరోస్ కంటే కూడా నేనేం పెద్ద హీరో కాదనేసి తనే ఒప్పుకున్నాడు. కానీ మాకైతే మాత్రం పెద్ద హీరో పవన్ కళ్యాణ్ అనే అది మాకు తెలుసు. పుష్ప రికార్డ్స్ అనే బ్రేక్ చేస్తుందా అక్క? పుష్ప రికార్డ్స్ ఇప్పుడు మాట్లాడుతుంటే వింటున్నాం అక్క. గతంలో పవన్ అన్న రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే నేను పుష్ప వరకు పట్టిందేమో నాకు తెలిసినంత వరకు. పైరసీ రిలీజ్ అయినప్పుడే 100 కోట్లు కొట్టిన ఫస్ట్ ఫిలిం మాది అతనిదారేది. అట్లాంటిది పుష్ప రికార్డ్స్ ఏముంది అక్క, ఈజీగా బ్రేక్ అయిపోతాయి అక్క. అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు రాలేదు కదా, సో ఈసారి వచ్చారంటే మేబీ బడ్జ్ ఉండదానేమో, హరిహర వీరమల్లి ఎక్కువగా ఎన్ని రోజులు అంటే చాలా రోజులు ఆడదేమో అందుకే వచ్చారేమో అని. మరి మీరేమంటారు? యాక్చువల్గా ఎవరు పట్టించుకోలేదు అక్క సినిమా యూనిట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన గొప్పతనం కాబట్టి ఆ సినిమాని భుజాల మీదకి మోసుకునేసి ప్రమోషనే అనగానే అందరూ అనుకున్నారు. కానీ మాకు అంటే మా ఫ్యాన్స్గా ఆయన గొప్పతనాన్ని చాటి చెప్తున్నాడు అనేసి మాకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఒకవేళ ప్రమోషన్ అనుకో ఏదైనా అనుకో ఖచ్చితంగా అయితే ఫస్ట్ రోజు మాత్రం ఏ టికెట్ దిగినా అది పవన్ కళ్యాణ్ అన్న కోసం దిగుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అన్న ఒక ప్రబంధనం అక్క. ఆయన గురించి ఎవరు ఎంత మాట్లాడుకున్నా మా ఫ్యాన్స్కి తెలుసు. మేమంటే ఏంది పవన్ అన్నని ఎవర్రా మనల్ని ఆపేది, ఆ ట్యాగ్ లైన్ చాలక్క. ఎవర్రా మమ్మల్ని ఆపేది అంతే. థ్యాంక్ యూ సో మచ్.